అయ్యో అయ్యో సారీ అత్తయ్య. అదే అత్తయ్య, నేను నేను ఇక్కడే ఉంటాను అని అంటున్నా. ఎందుకంటే ఇది నా ఇల్లు, మీరు నా అత్తగారు. మీ బాగోగులు, మీ అబ్బాయి బాగోగులు నేను చూసుకోవాలి కదా. భువనమ్మ బాగోగులు నువ్వు చూసుకోవడం ఏంటి? నీ క్యారెక్టర్ తెలిసిన తర్వాత భువనమ్మ నిన్ను ఇంట్లో ఉండనిస్తుందా? అలా ఎందుకే దేవుడు నీ గొంతు పోగొట్టాడు. ఫోన్లే అని గొంతిస్తే మళ్ళీ 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 అదే చెత్త వాగుడు వాగుతున్నావా? కావేరి, నిన్ను ఇంట్లో ఉండనివ్వడం నాకు ఇష్టం లేదు. కానీ నా కొడుకు మాట కోసం, విడాకులు రావడం కోసం ఒప్పుకుంటున్నాను. నెల రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా యమజ తప్పు చేసిందని నిరూపించలేవు. ఎందుకంటే తప్పు చేసింది యమజ కాదు, నువ్వు. చూద్దాంలే ఎవరు తప్పు చేశారో కాలమే చెప్తుంది. ఏమే యమజ, చెప్తుంది కదా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. తను ఈ ఇంటి కోడలు. ఏమే గేమే అంటే బాగోదు. అలాగే భువన. అత్తయ్య గారు, అలాగేనే యమజ గారు. మర్యాదలు సరిపోతాయా? ఇంకొంచెం కావాలా? కాకి బదలవే. నేను స్టడీ. అబ్బా, ఏంటి ఒక్క నెలలో నిరూపిస్తావా? వాళ్ళిద్దరూ నా మాయలో ఉన్నారు. నువ్వు ఏం చెప్పినా వినరు. అలా అనుకునే నోడం విరగొట్టుకున్నావు. ఇదంతా నీకెలా తెలుసు? ఏంటి అలా అలా దిష్టి బొమ్మలా నిల్చున్నావు? వెళ్ళి లగేజ్ తీసుకురా. నేనా? లగేజా? నేనా? కాలేజా అన్నట్టు అట్ట అంటావేంటే? వెళ్ళి పట్రా, కార్లో ఉంది. నువ్వు రావే కాకి. ఇదంతా ఏదో తేడాగా ఉంది. కావేరి బాలకం చూస్తుంటే కావేరి కాదు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది అమ్మజా. కుక్క తోకను ఆడించాలి గాని తోక కుక్కను ఆడించకూడదు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నేను చేస్తుంటే నీ పిచ్చి సామెతలతో బాధేస్తావేంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను కొట్టావు. కావేరి ఇలా మాట్లాడుతుంది. సంథింగ్ ఇస్ రాంగ్. విధి వైపరీత్యం యమజా. రావే. కాకి ఆగవే, కళ్ళు తిరుగుతున్నాయి. ఆగు కావేరి. కావేరి, అసలు నువ్వేనా ఇలా మాట్లాడింది? ఆ డైవోర్స్ పేపర్స్ పంపగానే నీ లైఫ్ ఏమైపోతుందో అని ఎంత బాధపడ్డానో తెలుసా?
కానీ ఆ అర్జున్ బాబు రావడం ఏంటి? నువ్వు డైవర్స్ పేపర్స్ చింపేశావని చెప్పడం ఏంటి? నువ్వు ఛాలెంజ్ చేసి నాతో పాటు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? నాకు అంతా కలలా ఉంది కావేరి. హ్మ్, నమ్మలేకపోతున్నావు కదూ? ఆ, నమ్మలేకపోతున్నాను. ఇదంతా చేసింది కావేరి కాదే. ఆ? పెద్దమ్మా, గట్టిగా అరవకే ఇట్రా. పెద్దమ్మా, కాకి నేనేనే. నువ్వేనా? నేనేనే. గట్టిగా అరవకు. మళ్ళీ వచ్చావా? వచ్చేనే. ఆ యమజ భరతం పట్టడానికే మళ్ళీ వచ్చా. నా మనవణ్ణి మనవరాల్ని కలపడానికే వచ్చా. ఇదిగో కాకి, నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించను. మంచిది, మంచిది. మంచి పని చేసావు పెద్దమ్మా. ఇక ఆ యమజ ఆట కట్టు. కట్టిద్దామే. ఇదిగో దాని తప్పులన్నీ దాంతోనే చెప్పిద్దాం. పెద్దమ్మా, అప్పుడు నువ్వు యమజలోకి వెళ్ళొచ్చు కదా. దాని నోట్ నుంచే చేసిన తప్పులన్నీ ఒప్పేస్తే సరిపోతుంది కదా. కాకి, నేను కావేరి జీవితాన్ని కావేరే కాపాడుకున్నట్లు చెయ్యాలి. నేను చేసినట్లు చేస్తే అది సృష్టి విరుద్ధం. కావేరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను దానిలోకే వస్తాను. ఈలోపు నువ్వు ఆ యమజను అలను ఒక ఆట ఆడుకుంటూ ఉండు. తప్పకుండా పెద్దమ్మా. వాళ్ళకి పట్ట పగలే చుక్కలన్నీ చూపించేస్తాను. టింగ్ టింగ్. అయ్యో, ఇదిగో కావేరి స్పృహలోకొస్తుంది. ఇవేవీ కావేరికి తెలియకుండా చూసుకో. వస్తానే.